తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోదావరిలో ఏదైతే ఫ్యామిలీ దూకి ఆత్మహత్య చేసుకుందో అందులో సంచలన విషయాలు బయటకైతే వచ్చాయి. తన మనవడు దాదాపుగా 20 నిమిషాలు ఆ గోదావరిలో ఈదాడు. వర్షాకాలం కాబట్టి నీటి ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రవాహంలో 20 నిమిషాలు దాదాపుగా ఒక 10 ఏళ్ల బాలుడు ఈదాడు. అది కూడా నైట్ టైం, అర్ధరాత్రి. అంటే నిజంగా వాడి డేర్నెస్కి మెచ్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వెంటనే వాడి యొక్క అరుపులు విని కాపాడగలిగారు. ఇప్పటికీ నూకరాజు యొక్క మృతదేహం అయితే వెలుగులోకి వచ్చింది, కానీ కూతురు అలాగే తల్లి అంటే భార్య ఇద్దరివి కూడా కనిపించలేదు. దాదాపుగా 3 రోజులు గడిచిపోతుంది జరిగినటువంటి సంఘటన కూడా. అయితే ఈ మొత్తం విషయానికి చూసుకుంటే కారణం ఎవరు అంటే సాదిక్ షేక్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని తెలుస్తుంది. బట్ ఏ సంబంధం అయినప్పటికీ ఇంత వేధింపులు వేధించడం అనేది, అది కూడా కుటుంబం మొత్తం కూడా దాన్ని తీసుకోలేక అవమానంగా భరించి బహుశా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని ఉండుంటారు. అంటే కూతురు దగ్గరికి వెళ్ళి డెబిట్ కార్డులు అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటే జస్ట్ వేధింపులు అయితే అయ్యుండకపోవచ్చు. అంటే లేని వాళ్ళ గురించి మనం ఒక మాట మాట్లాడుకోకూడదు తెలుసుకోకుండా. అలా అని చెప్పి నేను సాదిక్ని అసలు ఎంకరేజ్ కూడా చేయట్లా. ఆయన తరపున వతాలు కూడా ఏం పుచ్చుకోవట్లేదు. కానీ బహుశా వీళ్ళిద్దరి మధ్య ఏదో బంధం ఉంటుంటుంది. ఈ బంధం కాస్త నచ్చని విధంగా వెళ్ళుంటుంటుంది. ఈ కారణం చేత వద్దు అన్న ఒక మాటతో సాదిక్ షేక్ ఏం చేశాడు, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వేధింపులకు గురి చేశాడు. మంచి పరువుగా బ్రతుకుతున్నటువంటి ఏదైతే నూకరాజు, చాలా మంచి ఉద్యోగం, ఇంకొక 6 నెలలు అయితే రిటైర్డ్ అవుతాడు. రిటైర్డ్ అవుతే మనందరికీ తెలిసింది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే ఎంత మొత్తాన మనకు వస్తుంది, పెన్షన్, ఇవన్నీ కూడా మంచి ఫెసిలిటీస్. అంటే వాళ్ళు బ్రతుకున్నంత వరకు ఎలాంటి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనకు వచ్చేటువంటి అమౌంట్ తోటి, అలాగే ప్రతి నెల వచ్చేటువంటి పెన్షన్ తోటి ఆరామ్స్గా కూర్చుని బ్రతకొచ్చు ఇద్దరు భార్యాభర్తలు కూడా. కానీ కూతురు యొక్క హస్బెండ్ చనిపోవడం నిజంగా ఇది ఒక బాధాకరణమైనటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది చాలామందికి. గోదావరి అనగానే గుర్తుంచేటువంటిది ఫస్ట్ నాకు తెలిసి విషయం ఇదే అనుకుంటా. వీడు 10 ఏళ్ళు ఉంటాయి పాపం బుడ్డోడికి. కనీసం వాడికి ఒక 15 ఏళ్ళున్నా వాడికి వీటన్నిటిని ఎలా చక్కబెట్టుకోవాలి, బాధ నుంచి ఎలా బయటికి రావాలి అని మినిమం ఐడియా ఉండేదేమో. కానీ బహుశా వాళ్ళు కూడా బుడ్డోడు బ్రతుకుతాడు అనుకుని ఉండరు. అందరం కలిసి వెళ్ళిపోదాం అని అనుకుని ఉంటారు. కానీ ఏవైతే తొందరపాటు నిర్ణయాలు ఈరోజు ఫ్యామిలీస్ తీసుకుంటున్నాయో అవన్నీ కూడా ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఈరోజు వాడి జీవితం అతలాకుతం మేనత్త. నేనున్నాను అన్నట్టుగా కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఉంటాం, వీడియో కాల్లో ఆవిడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయనకు వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అవి కానీ, బుడ్డోడికి చెందాల్సినటువంటి అమౌంట్ కానీ ఏది కూడా వాడి వరకు చేరుద్దో లేదో కూడా తెలియదు. ఈ కమింగ్ టు సాదిక్ షేక్ గురించి మాట్లాడుకుంటే, ఎవర్రా నీకు అంత రైట్ ఇచ్చాడు ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇంత దారుణంగా నువ్వు వేధింపులకు గురి చేసే రైట్ ఎవరిచ్చారు? నీదే ఒక ఇల్లీగల్ సంబంధము. ఈ ఇల్లీగల్ సంబంధంలో ఎల్లా పిల్లని బెదిరించేసి, కుటుంబాన్ని మొత్తం బెదిరించేసి, చంపేస్తా పొడి చేస్తాను, ఇప్పుడు పరారై తిరుగుతున్నావు. ఇదొక బతుకేనా? ఇక లైఫ్లో ఒకవేళ నువ్వు పోలీసులకు దొరకకపోయినా లైఫ్ లాంగ్ నీ మొహాన్ని ఎవరికి చూపించుకోకుండా బ్రతకాలి. ఇదొక బ్రతుక? ఈ మధ్యకాలంలో ఎవరైతే ఇళ్లలో నుంచి ఈ ఏమంటారు సోకాల్డ్ అక్రమ సంబంధాలు వీటి పరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, మీరు నిజంగా డేర్గా కాలర్ ఎగరేసుకుని బయట తిరగలరా? అవును నేను పలానా వ్యక్తినని మాస్కులు కట్టుకొని తిరగాలి మొహాలకి. అదొక బతుక? అలాంటి బతుకులు బతకడం? నీ ప్రణయం లేకుండా నువ్వు వెళ్ళాలని వేధించావంటే ఎవరైనా నమ్ముతారా? అంటే ఇంత దారుణంగా ఉంది సొసైటీ అని అర్థం చేసుకోవాలి మనం ఈ కేసులో చూసుకుంటే. ఇప్పుడు దీని గురించి చాలామంది ముస్లింలు చేసినారు, వేకప్ హిందూస్, ఏం జరుగుతుంది, మీరు ఏం కామెంట్లు రాసుకుంటున్నారు కింద? మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా జనాలకి. ఇప్పుడు ఎవరైతే ఏంటి,
ఇప్పుడు మీరు అన్నట్టు ముస్లిం అయితేనే చేస్తారా, హిందువులు చేయరా, క్రిస్టియన్స్ చేయరా? ఎవరు చేయకుండా ఉన్నారు తప్పులు? అసలు మ్యాటరు ఒక ఫ్యామిలీ అన్యాయంగా గోదావరిలో పడిపోయి చనిపోయినారు, ఒక పిల్లోడు అనాథ అయిపోయాడు, దీని గురించి కదా మాట్లాడాల్సింది. ఇంక సాదిక్, నువ్వు ఎక్కడున్నా సరే నీకు ఖచ్చితంగా పడాల్సినటువంటి శిక్ష పడుతుంది. ఒక ఫ్యామిలీని నిజంగా కడుపును పెట్టుకున్నావు, నువ్వు పొట్టను పెట్టుకున్నారంటారు కదా, ఎంత దారుణంగా దిగజారిపోతుంది అసలు ఈ మధ్య సమాజము. ఈ ప్రశ్నించే వాళ్ళు లేరు, అడిగేవారు లేరు, ఎవరికి వారి ఏమిటి అక్రమ సంబంధాలతోటి ఫ్యామిలీని నాశనం చేసుకుంటున్నారు. అంత దరిద్రంగా తయారైపోయింది ఈరోజు సమాజం. అయితే ఇప్పుడు వీడి వల్ల ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇదైపోయింది. ఇంక బుడ్డోడికి రావాల్సినటువంటి అన్నీ కూడా అందుతాయని చెప్పేసి వాళ్ళ మేనత్త చెప్తూ ఉంది. వాడు నిజంగా 20 నిమిషాల గోదావరిలో ఎలా ఈదాడో తెలియదు, కానీ బాబా అసలు వాడికి నిజంగా భూమి మీద మంచి నౌకలు ఉన్నట్టున్నాయి అనిపించింది. అంతే అట్ ఏ టైం చాలా బాధ అనిపించింది ఈ ఘటన విన్న తర్వాత. ఆ లేఖలో నిజంగా ఎంత బాధని వ్యక్తం చేశాడు అని అంటే ఆయన, మెజిస్ట్రేట్ అలాగే జిల్లా కలెక్టర్ మీరందరూ కూడా ఈ బాధని డెఫినెట్గా నేను పడిన ఆవేదనని మీరు కన్సిడర్ చేయండి. ఇలాంటి వేధింపులు నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే నా కుటుంబాలతో సహా చనిపోవాలనుకున్నాను. ఎందుకంటే ఇది కేవలం అవమానంతోనే. ఎందుకంటే కూతురు భర్త చనిపోయి ఎన్నో రోజులు కావట్లేదు, అది కూడా ఒక అక్రమ సంబంధంతో ఓ వ్యక్తి ఇంటికి వచ్చి వేధింపులు గురి చేస్తూ నానా మాటలంటూ అందరిని చంపేస్తా అని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు తాళలేక ఈరోజు ఇది బయటకు వెళ్తే ఎలాంటి పరువు నష్టం ఉంటుంది అని పరువు నష్టం కింద కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బేసికలీ హస్బెండ్కి తప్ప, వైఫ్కి తప్ప ఇంకొక ఎవడికో వెళ్ళి కుటుంబంలో బెదిరింపులు కానీ ఇలాంటివి ఉండవు. కానీ ఈ అక్రమ సంబంధాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. వాళ్ళు ఎంత అంటే చేసుకున్న మొగుడు కంటే ఎక్కువ, లేదని చేసుకున్న పెళ్ళం కంటే ఎక్కువ మాట్లాడేస్తారు వీళ్ళు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నాశనం చేసే విధంగా మాట్లాడే కేపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి బంధాలకు మీరు దారులు ఇస్తూ ఉంటారు. ఈరోజు ఎంటైర్ ఫ్యామిలీని పోగొట్టుకున్నారు. ది ఓన్లీ రీజన్ ఇదే అనిపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని చెప్పాలనిపిస్తుంది. కానీ సమాజం ఎంత దరిద్రంగా ఉందంటే ఈరోజు వాళ్ళ యొక్క ఆనందం కోసం, వాళ్ళ సుఖాల కోసం ఫ్యామిలీని, పిల్లల్ని, భర్తని, భార్యని ఎవరిని కూడా కళ్ళకి కనిపించకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. సిగ్గుచేటుగా ఉంది ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే. మరి వీడు బుడ్డోడు 10 సంవత్సరాలు, వాడికంటూ చాలా లైఫ్ ఉంది, వాడు మొయ్యాల్సిందే కదా ఈ భారాన్నంతా. దాని విషయంలో ఎవరేమనుకుంటున్నారని మస్ట్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోండి. ఎందుకంటే మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇది షేర్ చేయండి. చాలామంది ఇలాంటి నీచమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేరాలి వీడియో.